బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఎంఎంటీఎస్ ట్రైన్ లో ప్రయాణిస్తున్న యువతిపై ఓ వ్యక్తి అత్యాచార యత్నం చేశాడు. యువతి ఒంటరిగా సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. నిందితుడి నుంచి తప్పించుకునే క్రమంలో యువతి రైలు కింద నుంచి దూకింది. దీంతో ఆ యువతికి తీవ్ర గాయాలయ్యాయి. గుడ్లపోచంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో యువతి పడిపోవటాన్ని గమనించిన పోదాచారుడు అంబులెన్స్ కు సమాచారం ఇచ్చాడు. బాధితురాల్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై విచారించిన పోలీసులు బాధితురాలు అనంతపూర్ కు చెందిన యువతిగా గుర్తించారు. బాధితురాలు హాస్టల్లో ఉంటూ స్విగ్గీలో పనిచేస్తున్నట్లుగా తెలిపారు. హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఎంఎంటీఎస్ ట్రైన్ లో ప్రయాణిస్తున్న యువతిపై ఓ వ్యక్తి అత్యాచార యత్నం చేశాడు. యువతి ఒంటరిగా సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. నిందితుడి నుంచి తప్పించుకునే క్రమంలో యువతి రైలు నుంచి కిందకు దూకింది. దీంతో ఆ యువతికి తీవ్ర గాయాలయ్యాయి. గుడ్లపోచంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో యువతి పడిపోవటాన్ని గమనించిన పాదాచారుడు అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. బాధితురాల్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై విచారించిన పోలీసులు బాధితురాలు అనంతపూర్ కు చెందిన యువతిగా గుర్తించారు. బాధితురాలు హాస్టల్లో ఉంటూ స్విగ్గీలో పనిచేస్తున్నట్లుగా తెలిపారు. హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఎంఎంటీఎస్ ట్రైన్ లో ప్రయాణిస్తున్న యువతిపై ఓ వ్యక్తి అత్యాచార యత్నం చేశాడు. యువతి ఒంటరిగా సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. నిందితుడి నుంచి తప్పించుకునే క్రమంలో యువతి రైలు నుంచి కిందకు దూకింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి. ఎంఎంటీఎస్ లో ఘటన అయితే కలకలమైందని చెప్పుకోవచ్చు. మెడ్చల్ కు సంబంధించి మెడ్చల్ ఇందులో ప్రయాణిస్తున్న మహిళపై అయితే 20 ఏళ్ల యువకుడు అయితే అత్యాచారానికి అయితే యత్నించాడు. ఇందులో భాగంగా ఆ యువతి ట్రైన్ నుంచి దూకిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఏదైతే సికింద్రాబాద్ నుంచి వెళ్ళుకొని ఈ ఘటన అయితే జరిగింది. అయితే యువతి అనంతపురం జిల్లాకు చెందిన ఆ యువతి అయితే పోలీసులు అయితే ఇప్పటికే ధృవీకరించిన పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా తన సెల్ ఫోన్ రిపేర్ కు సంబంధించి అయితే ఈమె సికింద్రాబాద్ కి అయితే వచ్చింది. అయితే పనులు ముగించుకొని ఫోన్ రిపేర్ అయితే ముగించుకొని ఇంటికి వెళ్లే సమయంలో మెడ్చల్ ఎంఎంటీఎస్ ట్రైన్ అయితే ఎక్కినట్లుగా అయితే పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగా ఆ మహిళతో పాటు ఇంకా ఎవరు లేకపోవడంతో ఈ యువకుడు అత్యాచారానికి అయితే యత్నించినట్టు కూడా పోలీసులు ప్రాథమికంగా అయితే తెలిపారు. ఇప్పటికే యువకుని కూడా అదుపులోకి అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇందులో భాగంగానే యువతి దూకినప్పటికీ ఆమెకి గాయాలైతే అయ్యాయి. దీంతో ఆమెని పాదాచారులు ఎవరైతే చూశారో ఈమెని ఆసుపత్రిలో అయితే చేర్పించారు.
అయితే భోగిలో ఒకతే ఉండడంతోనే ఈ అత్యాచారం జరిగినట్లు కూడా పోలీసులు అయితే తెలుపుతున్నట్లు తెలుస్తుంది శ్రీలత. అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది హాస్పిటల్లో? డాక్టర్లు ఏమని చెప్తున్నారు? శ్రీలత అయితే ఇప్పటికైతే ఆమె పరిస్థితి అయితే నిలకడగానే ఉంది. గాయాలు అంటే రన్నింగ్ ట్రైన్ నుంచి దూకడంతో ఆమెకి కాస్త గాయాలైనట్లు కూడా అటు వైద్యులు అయితే తెలిపారు. ఈమెకైతే ప్రస్తుతానికి గాంధీ ఆసుపత్రిలో అయితే చికిత్సను అయితే అందిస్తున్నారు శ్రీలత. రాకేష్, ఇప్పుడు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు? అసలు అతను అదుపులోకి తీసుకున్నారా లేదా? శ్రీలేఖ అయితే అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు అయితే ఇప్పటికే ఈ ఘటనపై అయితే కేసు నమోదు చేసి కూడా దర్యాప్తులో భాగంగా అయితే చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఇంకా దీనికి సంబంధించి ఇప్పటికే ఈ మహిళ ఎక్కడైతే పడిపోయిందో ఆ ప్రాంతం అంతా కూడా సీసీ ఫోటోలు అయితే చూస్తున్నట్లు కూడా ఇప్పటికే పోలీసులు అయితే తెలిపారు శ్రీలత. థ్యాంక్ యూ రాకేష్. హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఎంఎంటీఎస్ ట్రైన్ లో ప్రయాణిస్తున్న యువతిపై ఓ వ్యక్తి అత్యాచార యత్నం చేశాడు. యువతి ఒంటరిగా సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. నిందితుడి నుంచి తప్పించుకునే క్రమంలో యువతి రైలు నుంచి కిందకు దూకింది. దీంతో ఆ యువతికి తీవ్ర గాయాలయ్యాయి. గండ్లపోచంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో యువతి పడిపోవడాన్ని గమనించిన పాదాచారుడు అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. బాధితురాలిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై విచారించిన పోలీసులు బాధితురాలు అనంతపూర్ కు చెందిన యువతిగా గుర్తించారు. బాధితురాలు హాస్టల్లో ఉంటూ స్విగ్గీలో పనిచేస్తున్నట్లుగా తెలిపారు.